వరంగల్ జిల్లా వ్యాపారుల సమస్యలపై సీసీఐ ప్రభుత్వం స్పందించడం లేదని వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 6 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్కు పిలుపునిచ్చింది తెలంగాణ కాటన్ ట్రేడర్స్. వ్యవసాయ శాఖ మంత్రికి సీసీఐ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలులో సీసీఐ అవలంబిస్తున్న L1, L2, L3 అసమతుల్య జాబ్ వర్క్ అలాట్మెంట్, స్లాట్ బుకింగ్ సమస్యలపై తక్షణ పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. సీసీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా రైతులకి అలాగే వ్యాపారులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఈ నెల 6వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తామని ట్రేడ్ అసోసియేషన్, పత్తి కొనుగోలు ట్రేడ్ అసోసియేషన్ స్పష్టం చేసింది. జిల్లింగ్ మిల్లింగ్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు పత్తి కొనుగోలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి? దీనివల్ల రైతులకు ఎలా నష్టం జరుగుతుంది? రైతులకు న్యాయం చేయడం కోసం మీరు ఈ బంద్ను కొనసాగించే అవకాశం, అంటే కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం గల కారణాలు? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 322 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. దాన్ని ప్రతి సంవత్సరం కూడా సీసీఐ టెండరు, ఏంటంటే జాబ్ వర్క్ కోసం టెండర్లు పిలవడం జరుగుతుంటది. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా పిలిచి కొత్త నిబంధనలను ఏర్పాటు చేసిండ్రు. చాలా అంటే ఒకటి కాదు, రెండు కాదు. ఇటు జిన్నింగ్ మిల్లులకు ఏంటంటే ఒక L1 అంటే రేటు తక్కువ వేసిన వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ, ఇంకొక దానికంటే తక్కువ వేసిన వాళ్ళకు సెకండ్ ప్రియారిటీ అని చెప్పి అట్లా పెట్టి నిర్బంధం చేసి ఇచ్చేసిండ్రు. అలాగే రైతులకు స్లాట్ బుకింగ్ అనంటే వాళ్ళు ఏదైతే ఓపెన్ చేస్తారో ఆన్లైన్ లోపల ఆ మిల్లుకే వాళ్ళు బుక్ చేసుకోవాలి. మిగతా మిల్లులు, దగ్గర మిల్లులు గాని ఒక వాళ్లకు అనుకూలమైన ఏదైతే ఎప్పటికి పోయే మిల్లులకు గాని అట్లా లేకుండా ఏదైతే సీసీఐ కొనుగోలు చేసే మిల్లులకే ఓపెన్ చేసిన దాంట్లోకే పోవాలని అట్లా నిర్బంధం పెట్టిండ్రు. అలాగే ఇవాళ నిన్ననే ఎగ్దమ్గా 12 క్వింటాలు ఎకరానికి తీసుకోవాలనే నియమనం ఉండే దాన్ని 7 క్వింటాలకే తగ్గించి మరి కుదించిండ్రు. ఆ విధంగా ఎన్నో రకాలుగా మరి ఇలా సీసీఐ నిబంధనలు ఇబ్బంది కలిగే ఇటు ఇండస్ట్రీ కానీ ఇటు రైతులకు కానీ తీసుకొచ్చింది. మేము అనేది ఒకటే, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒకటే రేటు, సీసీఐ నిర్ణయించిన రేటు ప్రకారమే అన్ని రేట్లు కూడా ఒకటే రేటుగా ఉన్నాయి. ఏ ఒక్క మిల్లు కూడా తక్కువ రేటు వేయలేదు. వాళ్ళు నిర్ణయించిన ఏదైతే నెగోషియేషన్లో పాటించిన రేటుకే అందరం ఆమోదించి వాళ్ళ కాన్సెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణ గవర్నమెంట్ కూడా మార్కెట్ యార్డ్స్ కూడా అన్ని మిల్లులను నోటిఫై చేసింది. ఆ నోటిఫై చేసేది ఉన్నాయంటే రైతు ఆ నోటిఫై చేసిన మిల్లులకు పోయి అమ్ముకోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు అట్లా జీవో ఇష్యూ చేసిండ్రు. జీవో ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా మంత్రి సమక్షంలో కూడా అన్ని మిల్లులు నడుపుతామని చెప్పి ఒప్పందం జరిగినాక కూడా ఇవాళ కొన్ని మిల్లులే నడుపుతామనంటే రైతాంగం అమ్ముకోలేని పరిస్థితి లోపల, వాళ్ళకు అనుకూలమైన మిల్లులు దగ్గర మిల్లులో పోలేని పరిస్థితి లోపల, ఇవాళ ఈ వర్షాలతోటి వాళ్ళ సరుకులు అమ్ముకోలేని పరిస్థితి లోపల ఇబ్బందులు అవుతాయి. కొన్ని మిల్లులు నడిచి కొన్ని మిల్లులు నడవకపోతే ఒక్కొక్క మిల్లు లోపల 150-200 మంది కార్మికులు జీవనోపాధి లేకుండా ఆ మిల్లులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇవాళ మిల్లులకు కానీ రైతులకు కానీ ఇబ్బంది కలగద్దు అనేది మేము 30వ తారీఖు నాడు మరి గవర్నమెంట్ కు సీసీఐ అధికారులకు మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క మీరేదైతే ఒప్పందాలు చేసిందో దాన్ని మరి విడకుండా ఉంటే ఇబ్బందులతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపి ఇవ్వడం జరుగుతుందని ముందుగా చెప్పడం జరిగింది. దాంట్లో స్పందించకపోతేనే మళ్ళా మొన్న 2వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సీసీఐ, CMD బాంబే వారికి, ఇక్కడున్న బ్రాంచ్